నమస్తే. ఏపీలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఘోర ఓటమి తర్వాత వైసీపీ ఎదుర్కొనేటువంటి తొలి ఎన్నిక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రూపంలో ఎదురు కాబోతుంది. ఏపీ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాజీ ఆర్టీఐ కమిషనర్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ విజయబాబు గారు మాటలు ఉందాం. సార్ నమస్తే. సరే, ఏపీ రాష్ట్ర రాజకీయాలను చూస్తే రోజుకు ఒక హత్య రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు అసలు వీటన్నిటిని? మీరేమో రోజు హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అంటారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరిగినాయి 26 అన్నారు, ఎఫ్ఐఆర్లు అని చెప్పని ఆయన అడుగుతున్న పరిస్థితి. అయితే సరే, దానికి ఆ పాయింట్కి తర్వాత వద్దాం. ముందు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లు అన్నారు కాబట్టి ఆ విషయానికి వద్దాం. ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు పబ్లిక్ మ్యాండేట్ అనేది దానికి అర్థం మారిపోయింది. అంటే ప్రజా తీర్పు, ప్రజాస్వామ్యంలో గొప్ప ఇదేమిటంటే ప్రభువులు పాలకులు ఎవరు ఉండాలి అనేటువంటిది రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలో ఎవరు నాయకులుగా ఉండాలని నిర్ణయించేది ప్రజలు. ప్రజా నిర్ణయం శిరోధార్యం. కానీ మరి ఇప్పుడు ఇవాళ అనేకమైన వింటున్నాం, ప్రజా తీర్పు పారదర్శకంగా ఉందా, నిష్పాక్షికంగానే జరిగిందా? ఒకవేళ ప్రజా తీర్పు కనుక ఇచ్చినట్టయితే దాన్ని శిరసాహిస్తూ ఆ తర్వాత ప్రజలు ఎందుకు ఇస్తారు తీర్పు? ఒక మంచి జనరంజక పరిపాలన సాగించాలని ఇస్తారు. ఎవరైనా జనరంజక పాలన సాగించాలని ప్రజలు మీకు అధికారం మీకు చేతికిస్తే మీరు ప్రజల్ని కాపాడాల్సింది పోయి వాళ్ళు సామాన్య ప్రజలు. ప్రతి వాళ్ళకి కూడా కొన్ని అభిరుచులు అభిమానాలు అవన్నీ ఉంటాయి. ఉన్నంత మాత్రం దాని మీద ప్రతీకారేచ్ఛ తీర్చుకోవటం ఏంటి అసలు? ఇది ఏ రకం? దిస్ ఈజ్ కాల్డ్ బార్బేరియన్ పాలసీ అంటారు. అంటే ఆటవిక ఇది తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు అది. మీలో నరాల్లో ఏదో లక్షలో కార్బన్ ఎలిమెంట్ పేద ప్రజలు కదండి వాళ్ళు. ఏమన్నా ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించవచ్చు, రేపు పొద్దున వాళ్ళ ఒపీనియన్ మారుతుంది. అసలు డెమోక్రసీలో ఒపీనియన్ మార్చుకోవడం అనేటువంటిదే పాయింట్ కదా. లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు మారుతుంటాయి? గతంలో విపరీతమైనటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. తదనంతర కాలంలో ఆయన మళ్ళీ 11 సీట్లకే పరిమితం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చారు. ఇదంతా ఏంటి? వాడు ఒపీనియన్ మార్చుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఒపీనియన్ మార్చుకుంటుంటారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. లెటర్ అండ్ స్పిరిట్, అది స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి నీకు ఓటే లేదు కాబట్టి ఇంకో పార్టీకి ఏదో ఏజెంట్గా చేశారని నిద్రపోయేవాళ్ళని చంపటం ఏంటంటే ఎంత నిన్న అంతసేపు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి సమీక్ష జరిపారు. ఏదో ఢిల్లీలో అన్నారు 26 ఎఫ్ఐఆర్లు అన్నారు. అవన్నీ పోనీ వదిలేశారు. రెండు నిజంగా మానవత్వం కానీ లేదు ప్రజల పట్ల బాధ్యత కానీ అది కాదు అన్నట్లయితే ఒక జవాబుదారీతనం కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ విధంగా కానీ లేదు. కనీస మానవత్వంతో 2 ప్రశ్నలకు దయచేసి సమాధానం చెప్పండి. మీరు పసి బాలిక, ధనవంతురాలు బిడ్డ కావచ్చు, పేద ఇది కావచ్చు, ఈ భూమి మీద పడిన ప్రతి ఇల్లు కూడా అందరూ కూడా దేవుడి ప్రసాదాలే కదా. అలాంటి పసి బాలికని చిదివేసి ఛిద్రం చేసి చంపేస్తే ఏం పరిపాలన? దేనికోసం అండి? మీరు ఏదో పోలీసు అంట, ఆ పక్కన పోలీసులు కూర్చున్నాళ్ళు ఈయన మాట్లాడేదానికి వాళ్ళ తలలతో చిరునవ్వులు నవ్వుతున్నారు. ఎందుకు ఇంత హిపోక్రసీ? ఏంటి అసలు? ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? అంటే హైటెక్, ఆయనకి ఊత పదాలు కదా, హైటెక్ అని చెప్పి అంటారు. ఎప్పుడు నేను ఏదో చేశాను, డ్రోన్లతో దోమలు చంపేసేసాము సింగపూర్లో. సరే, మీరు డ్రోన్లతో దోమలు చంపేశారు, శభాష్, బాగుంది. మీ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని ఆ పరిశీలనని ఖచ్చితంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. పసిబిడ్డను చంపేశారు కదండి. ఎక్కడ పట్టుకున్నారు ఆ దోషులను వాళ్ళు? అది చెప్పండి ముందు. మీ పోలీసింగ్ వ్యవస్థని, మీ యొక్క ప్రతిభని, మీ సీనియారిటీని నేను డెఫినెట్గా కీర్తిస్తా. నిన్న జరిగిన సమీక్షలో ఆ అదృశ్యమైన బాలిక, ఆ అత్యాచారానికి గురైన బాలిక, సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేటువంటిది, తెలుగు జాతికి ఒక అవమానకరమైనది. అది సంఘటన జరిగి ఎంత కాలం అవుతున్నా కూడా పట్టుకోలేనటువంటి స్థితి. యావత్ రాష్ట్రం అంతా కూడా నిన్న పాలనా వ్యవస్థ అంతా కూడా సమీక్ష జరుగుతుంటే ఇంత హృదయవిదారక సంఘటన మీద వాళ్ళు నోరెత్తి అడగరు, ఈయన దాని గురించి మాట్లాడు. ఎంతసేపు మీ పొలిటికల్ ఫ్రిక్షన్ అయినా? అధికారం ఇచ్చారు మీకు, 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుభవించండి.
దాన్ని ఎవరు కాదంటలేదు. కానీ ప్రజలకి పేద ప్రజలు రిపీటెడ్గా పేద ప్రజల గురించి మరి పేద బాలిక అమానుషంగా ఛిద్రం అయిపోయిన పరిస్థితుల్లో ఆ నేరస్తులు ఎక్కడున్నారు, ఏం చేశారు? మరి పోలీసింగ్ వ్యవస్థ అంటే, మీ పరిపాలన అంటే, మీ సీనియారిటీ అంటే, అది కదా, దాని గురించి కదా మాట్లాడాలి. దాని గురించి ప్రస్తావన అది ఎంతసేపు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 5 ఏళ్ల ముందు మీరు ఎంజాయ్ చేసుకోండి, ఇష్టారాజ్యం కదా, అంతే తప్ప ఇంకా కలెక్టర్ల సమీక్షను పెట్టి సమావేశాన్ని పెట్టి ఎలా ఉండాలి ఏంటని వాటి గురించి మాట్లాడాల్సింది పోయి రాక్షస పాలన లేకపోతే అరాచక పాలన, రాష్ట్రం అంతా ధ్వంసం అయిపోయింది, వీటి రాష్ట్రం ధ్వంసం మొన్న జరిగిన ధ్వంసం సరే, మీరు అధికారంలోకి వచ్చాక అమానుషంగా ఒక ఎగ్జాంపుల్గా ఇది ఒకటే చెప్తున్నాను, అమానుషంగా ఒక బాలిక అయిపోయింది. ఎక్కడ దోషులు, ఎక్కడ మీ వ్యవస్థ, ఎక్కడ ఏం చేసింది? ఇది నేను అడుగుతున్న సమాధానం చెప్పాలి దీనికి. ఇది కదా నిన్న సమీక్ష జరగాల్సిన. when you are talking about the law and order, this is the first priority should be discussed కదా. ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అసలు ఇలాంటి సమీక్షలే చేయలేదు. వాట్ ఈజ్ యూజ్? ఏంటి ఆ సమీక్ష జరపడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు సమీక్ష చేశారు, దాంట్లో ఇది మాట్లాడారు, బాగుంది, అంత హాయిగా ఉంది చూడటానికి. ఏంటంటే మొత్తం కనువిందుగా ఉంది. యావత్ రాష్ట్రాన్ని అంతా కూడా అధికారులందరినీ, అత్యున్నత అధికారులను ఒక చోట సమావేశపరిచి దాని గురించి మీరు చక్కగా సుదీర్ఘంగా ఒక కమిట్మెంట్తో మాట్లాడటం అనేటువంటిది చూడటానికి చాలా బాగుంది. బట్ ఆత్మ వంచిన దేనికి? వాస్తవాలు ఏంటి? మీరు మాట్లాడింది ఏంటి? ఇది ఒక పాయింట్గా నేను చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేశారు, ఎక్కడ జరిగిన 26 హత్యలు అది అన్నారు. ఇది ఒక్కటే అడుగుతున్నా, దీని గురించి ఎందుకు మీరు ప్రస్తావన కూడా లేదు? తాజాగా ఒక రోజుకు ముందు మీరు సమీక్షా సమావేశం జరపడానికి ముందు ఒక రోజు ముందు నిద్రపోతున్నటువంటి ఒక వృద్ధుడిని చంపేశారు. అవును, ఇది ఇప్పుడు అతను వైసీపీ, అతను కరడు కట్టిన వైసీపీ ఏజెంటా అనుకోండి, కానీ ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? మరి మీ పరిపాలన, మీ బాధ్యత ఏంటి? ప్రత్యర్థుల అదా కాదు కదా, మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఆ చనిపోయిన కుటుంబానికి కూడా మీరు ముఖ్యమంత్రి, వాళ్ళని కాపాడే బాధ్యత మీరు ప్రమాణ స్వీకారం చేశారు, వాళ్ళని రక్షించాల్సిన పని ఉంది కదా. కంప్లైంట్ ఇస్తే రాలేదని చెప్పని పరిస్థితి ఉంటే ఈ 2 సంఘటనలు జరగదు, 26 ఎఫ్ఐఆర్లు దేనికంటే అనవసరంగా. దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఈ రెండింటి గురించి మీరు ఏం డిస్కస్ చేశారు, ఏం మాట్లాడారు చెప్పండి. వాళ్ళని ఎవరినో పట్టుకున్నాం అది కాదు కదా, సంఘటన జరిగిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకున్నాం, వీళ్ళని పట్టుకున్నాం. అసలు లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉందా? లా అండ్ ఆర్డర్ మీరు అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే బాలికపై అత్యాచారం, ఒక వృద్ధుడిని నిద్రపోతున్న వృద్ధుల్ని చదివేసేస్తే ఇంక ఎక్కడుంది భద్రత ప్రజలకి? ఏంటిది? ఏం మాట్లాడుకోవాలి మనం? నేను కఠినంగా, చాలా కఠినంగా ఎవరిచ్చారు మీకు అని చేయడానికి? దెర్ ఈస్ అ లా ఫర్ ఎవ్రీథింగ్. ఏం చేయగలుగుతారు మీరు? మహా అయితే కొంతమందిని ఇలా చంపేస్తారు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నేను పదే చెప్తుంటా, రాజకీయాల్లో కావాల్సింది ప్రత్యర్థుల్ని, వాళ్ళని మొత్తం నిహతుల్ని చేయటం కాదు, అంటే చంపేయటం కాదు, నిర్వీర్యుల్ని చేయాలి. నిర్వీర్యుల్ని చేయాలంటే మీ మంచితనంతో, మీ గొప్ప పరిపాలనతో, అరే ఆయన ఇంత పరిపాలన చేస్తున్నాడు, మనం ఏంటి ఇలా మాట్లాడుతున్నాం చిచి అని చెప్పని వాళ్ళుగా బలహీన పడిపోవాలి. ఇది సిసలైన రాజకీయ నాయకుడి లక్షణం. అంతే తప్ప వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇది చేస్తే, మీ పట్టాభి ఉన్నాడు, కేసులు పెట్టారు, ఏమైంది? వాళ్ళు అతను నాయకుడే కూర్చున్నాడు కదా, ఏం చేస్తారు? 10 కేసులు 20 కేసులు జైలుకి వెళ్తారు. మీరు అనుభవజ్ఞులు, దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు, ఏమవుతుంది? ఇది ఎవ్వరికీ కూడా అధికారం శాశ్వతం కాదు. అయితే ఆ పీఠం మీద కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కలలు కంటారు, వీఆర్ టోటల్లీ డిఫరెంట్, మనం అసలు చాలా విభిన్నంగా ఉన్నామని. కానీ వర్తమాన సమాజాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే, చరిత్ర గతిని ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఈ భూమికి తామే అధినాదులం అని తిరుగు లేకుండా చలాయించినటువంటి వాళ్ళు మహామహులు కూడా చరిత్రలో కలిసిపోయినటువంటి ఇది ఉంది. మొన్నటికి మొన్న చూసాం హసీనా వ్యవహారం. మరి ఒక సుదీర్ఘ ఫాదర్ ఆఫ్ ది నేషన్ వాళ్ళ నాన్నగారు, అవును, మరి ఏమైంది చెప్పండి? అందుకని అంత దురహంకారం, అంత ఇది పనికిరాదు. ఒక బాధ్యత, అధికారం అంటే
ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రకారంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విశాల దృక్పథం అవసరం. వాళ్ళు చిన్నవాళ్ళు, చిన్న మనుషులు, చిన్న మనస్కులు, వాళ్ళు ఏదో చేస్తారు. అది కాబట్టి మీకు పెత్తనం ఉంది కదా అని చెప్పని మీరు కూడా సంకుచితత్వంతో వ్యవహరిస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది రాష్ట్రంలో అని హోంమంత్రి అనిత లాంటి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. ఆమె అన్న నెక్స్ట్ డే ఇలాంటి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అదర్స్. ఓకే, మై కన్ఫైన్మెంట్ ఈస్, మై కమిట్మెంట్ ఈస్ టువర్డ్స్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. దట్స్ ఆల్. ఎందుకంటే ఈ మంత్రులు ఇవి వ్యవస్థల గతంలో 80s వరకు మీరు తీసుకున్నట్టయితే, మేబీ కొంత 90s వరకు తీసుకున్నట్లయితే, మంత్రులు అంటే అర్థం ఏంటంటే ఆయా శాఖల్లో నిపుణులైనటువంటి, అంటే ఆయా సబ్జెక్ట్స్లో నిపుణులైనటువంటి వాళ్ళు, లేదంటే బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, ప్రజ్ఞావంతులు, వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే ఆ శాఖలకు మంత్రులుగా చేసేవాళ్ళు. ఒకప్పుడు హోంమంత్రి అంటే దాని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ స్టెప్ ఎవరంటే హోంమంత్రి, లేదంటే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ స్టెప్ ఎవరంటే ఆర్థిక మంత్రి. అంత సీనియర్స్ని వాళ్ళని అంత పటిష్టంగా పెట్టేవాళ్ళు. గబాన్ ఏదైనా పదవుల్లో మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా హోమ్ మినిస్టర్ కానీ, ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండేది. తదనంతర కాలంలో రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మేబీ నాకు గుర్తున్నంత వరకు అది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ సంస్కృతి ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఈ కీలకమైనటువంటి పదవులు, హోంశాఖ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికి అసలు కించిత్ సంబంధం లేనటువంటి వాళ్ళని పెట్టి ఎగ్జిక్యూటివ్స్కి పవర్స్ ఇచ్చేసి ఆ వ్యవహారం అంతా ఆయన కనుసరణలోనే ఉంటుంది. అంటే పేరుకి వాళ్ళ నేమ్సేక్ వాళ్ళు మినిస్టర్స్గా ఉంటారు. విధాన నిర్ణయాలన్నీ కూడా ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ ముఖ్యమంత్రిని సంప్రదించి చేస్తే వీళ్ళు ఏంటంటే మామా అనిపిస్తారు అన్నమాట. ఈ కల్చర్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం అనవసరం, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళే సమస్యలను పరిష్కరించే స్థాయి కాదు, సమర్థత కాదు, ఇది కాదు అనవసరంగా అది ఇక్కడ. అందుకని నేను నా సూటి ప్రశ్న కేవలం ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న విస్తృతమైనటువంటి సమావేశం జరపడం బాగుంది, సముచితంగా ఉంది, సమంజసంగా ఉంది, సందర్భోచితంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. కానీ అందులో నిబద్ధత ఎక్కడ, పారదర్శకత ఎక్కడ, నిజాయితీ ఎక్కడ, ఇది నేను అడిగేటువంటి ప్రశ్న. అంటే కొన్ని ఆయన విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరిని పోలిక పొంతన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసి చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ అయినా ఆయన తన పద్ధతులు కొన్ని మార్చుకున్నాడు, ఆయన చూసి నేర్చుకున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన కూడా తన వ్యవహార శైలి మార్చుకుని ఉంటే బాగుండేది, ఆయన మార్చుకోలేదు. ఏంటి అని మీరు అడగచ్చు. నిన్న ఆయన పదే పేద ప్రజల గురించి మాట్లాడటం, స్కీముల గురించి మాట్లాడడం, తర్వాత ఇది ఇంకా ఇతరత్ర కొన్ని ఇలాంటి సామాజిక అంశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఇవన్నీ కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారి పెదాల మీదను ఆయన దీంట్లో ఎక్కువ దొరికేటువంటి వ్యవహారాలు, వాటన్నిటిని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నిన్న మాట్లాడటమే కాదు, మేనిఫెస్టోలో కూడా అదే అడాప్ట్ చేసుకుంటారు. మేనిఫెస్టోలో ఏ రోజు కూడా తనకి సంబంధం అసలు తనకి రుచించనటువంటి అంశాలన్నిటిని కూడా ఫోకస్ చేసి ఏదో సూపర్ 6 అనో అదనో ఏదనో పెట్టి, ఇప్పుడు తెలిసిందే కదా ఒక్కొక్కళ్ళు దాన్ని చూస్తే భయం వేస్తుంది, ఇది అమలు కావడం కష్టమేమో, అదనో ఏదైనా చేస్తే సరే అది ప్రజలు అనుభవిస్తారు, దాన్ని అట్రాక్ట్ అయినందుకు మనం దాని గురించి మాట్లాడగల. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో కించిత్ లౌక్యం కానీ లేదంటే ఆ తరహా ఇది కానీ లేదు. ఆయన తర్వాత ఏంటంటే చేసిన పనిని చెప్పుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. సరే చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, గోరంతలు చేస్తే కొండంతలుగా దాన్ని బ్లోఅప్ చేసి చెప్పుకోవడం. బహుశా అంటే డెమోక్రసీలో మరి అది కూడా అవసరమేమో జనాల్ని అట్రాక్ట్ చేయాలన్నట్లయితే. అందుకని నిన్న ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ ఇన్స్పైరింగ్ వర్డ్స్తో ఇలా మాట్లాడి, గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు అన్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు
కలెక్టర్ల సమావేశం పెట్టలేదా, డిస్కస్ చేయలేదా? ఈయన ఒకవైపు ఏమో హైటెక్ గురించి మాట్లాడతాడు, ఈయన మనందరం దీన్ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా. కలెక్టర్ల మీటింగ్లన్నీ వీడియో కాన్ఫరెన్స్లో చాలాసార్లు ఆయన నిర్వహించాడు. అంటే ఆయన టెక్నాలజీని ఆయన అడాప్ట్ చేసుకున్నాడుగా, టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్ పెట్టి ఉండకపోతే కోవిడ్ లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అపారమైన ప్రాణ నష్టాన్ని నివారించి ఇన్ని రకాల చర్యలు తీసుకోవడం అనేటువంటిది అటు ఎగ్జిక్యూటివ్స్ని కూడా అంటే వాళ్ళ సేవలను కూడా విస్మరించినట్టు గతంలో వాళ్ళు చేసినట్టు. ఎంత కమిట్మెంట్తో ప్రాణాలకు తెగించి చేశారండి, ఎంత అట్మోస్ట్ కమిట్మెంట్తో ఆ రోజున మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఇదంతా మరి నిర్వహించాడు కదా. మరి ఏం చేయలేదంటే ఎట్లా? అదేదో వేటూరు గారు పాట ఉంటుంది ఏదో గోదావరి సినిమాలో, అందంగా లేనా అస్సలేం బాలేనా అని చెప్పని, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అస్సలేం చేయలేదా, అస్సలేమీ చేయలేదా అంటే ఇలాంటివి అనేకం వస్తాయి. కాకపోతే ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ అంటే ఆయన దాన్ని గ్లోరిఫై చేసిన పనుల్ని గౌరంతల కొండంతలుగా చెప్పుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. అందులో ఏం కించిత మొహమాటం లేదు. చేసిన పనిని చెప్పుకోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ వైసీపీ గవర్నమెంట్. దానివల్ల వీళ్ళు ఇవాళ అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పని చెప్పుకుంటారు. అంతే తప్ప ఫిజికల్గా మీరు కలెక్టర్ల సమావేశం పెట్టి ఆ సమావేశంలో మళ్ళీ మీరు టెక్నాలజీ గురించి మాట్లాడతారు. ఆయనేమో ఫిజికల్గా సమావేశం పెట్టకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి పదే మానిటరింగ్ కీన్ మానిటరింగ్ చేసుకుంటే వెళ్ళిన పరిస్థితి ఒక్కొక్కరిది ఒక స్టైల్. దాన్ని మనం ఏమి కాదనే పరిస్థితి కాదు. కానీ ఇక్కడ నాకు కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఆ అంశం అనేటువంటిది పూర్తిగా విస్మరించారు. ఇంకా అధికారం ప్రజలు మీకు ఇచ్చారు. అవును, మీరు వైసీపీ వాళ్ళని సావగొడుతున్నారా, మీ ప్రత్యర్థులను సావగొడుతున్నారా అన్నా కూడా ఆ సావగొట్టుడు కార్యక్రమం, ఈ అక్రమ కేసుల బనాయింపులు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం చేస్తున్నది అనేది వస్తుంది అక్కడ. ఎవరి మీద చేస్తున్నారు అనేది ఇమ్మీడియట్. మీరు కమ్యూనిస్టులను చావగొడుతున్నారా, వైసీపీ వాళ్ళని చావగొడుతున్నారా కాదు. ఒక అరాచకం, ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టిస్తూ అరాచక పాలన ఎవరు సాగిస్తున్నారు అన్న ప్రశ్నే యావత్ భారత ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి దూరంగా ఏం లేదు. జాతీయ స్థాయిలో అందరూ గమనిస్తున్నారు, ప్రపంచ స్థాయిలో అందరూ గమనిస్తున్నారు. సో అంతిమంగా ఇది ఎవరికి వెళుతుంది? ఇది తర్వాత ఇది ఏం ధర్మం? ఇది నిద్రపోయే వాళ్ళని చంపటం, పసిబాలికల మీద వాళ్ళని చిదిమేయటం, ఇదేం పరిపాలన అండి?